కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మనం చాలాసార్లు విన్నాము. వివాహము చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుడు తానే ఒక పెళ్లి పెద్దగా ఉండి ఆదాముకి అవ్వమ్మకు పెళ్లి జరిగించినాడు. సంఘమంతా కూడా ఒక స్త్రీగా వర్ణించబడి యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారుని కొరకు అలంకరణతో వేచి ఉంటున్నటువంటి ఒక పెళ్లి కూతురిగా సంఘము వర్ణించబడింది, వివరించబడింది, చెప్పబడింది. దాన్ని పర్సానిఫికేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎత్తబడే సంఘము, కన్యక సంఘము, వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము అన్నీ ఒకటే. ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము. ఇది డినామినేషన్తో సంబంధం లేకుండా ప్రపంచంలో ఇప్పటి వరకు 34,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఈ 34,000 డినామినేషన్స్లో కేథలిసిజం కూడా ఒకటి, ప్రొటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అయితే ప్రతి డినామినేషన్లో కూడా విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. సో irrelevant of denominations, there are the devotees and people living and waiting for Jesus for his second coming. కాబట్టి మా సంఘమే గొప్పది, మా సంఘములో నువ్వు బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక్క వివాహము చేసుకోవడంలో తప్పులేదు. అసలు పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా దేవుడే. పౌలు గారు పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఏలియాకి పెళ్లి అయిందా? లేదు. హనోకు తప్పకుండా పెళ్లి చేసుకుని ఉంటాడు. పేతురు గారికి పెళ్లి అయింది, ఆయన అపోస్తలుడిగా ఎన్నుకోబడలేదా? వివాహము మంచిదే, వివాహము చేసుకొనకపోవట కూడా మంచిదే. ఎప్పుడు నిన్ను నువ్వు దేవుని సేవకు అంకితం చేసుకోవాలనుకుంటే, సువార్త ప్రకటనే నా శ్వాసగా, నా జీవిత ధ్యేయంగా నేను ఉండాలి అని అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎక్కువ సేవ చేయొచ్చు, దేవుని కొరకు ఫుల్ టైం మినిస్ట్రీలో పనిచేయచ్చు, అద్భుతమైన పరిచర్య చేయొచ్చు. ఎటువంటి ఆటంకమూ ఉండదు, ఎటువంటి అభ్యంతర కారణాలు ఉండవు, ఎటువంటి నిరుత్సాహపరచబడే ధోరణి మీకు అక్కడ కనపడదు. కాబట్టి నేను యవ్వనస్తులకు ఒక సలహా ఇవ్వాలి అని నేను అనుకుంటే, ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పే సలహా ఏంటంటే, వీలైతే సోదరులకు, పురుషులకు నేను చెప్తున్న మాట, వీలైతే పౌలు గారి వలనే మీరు కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో మీరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి వివాహము ఓకే, సరైనదే, దేవుడే చెప్తున్నాడు పెళ్లి చేసుకోమని. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు రెండవ వివాహమును గురించినటువంటి ప్రణాళికను రచించుకుంటున్నారు కూర్చొని. సిగ్గుందండి ఏమన్నా సిగ్గు శరం ఉందా క్రైస్తవులారా మీకు? మీరు అసలు క్రైస్తవులేనా? నాకు చాలా కోపం ఉంది. పరుషంగా మాట్లాడి ఎవరి మనోభావాలను దెబ్బ తినకూడదని నన్ను నేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. రెండవ వివాహమా? డివోర్స్ తీసుకుంటారా క్రైస్తవులారా మీరు? బైబిల్ మీద ప్రమాణము చేసి ఈమెతోనే ఉంటాను, ఈయనతోనే ఉంటానని ప్రమాణం చేసిన పెళ్లి కుమార్తెవి కదా నువ్వు. మరి అటువంటి పెండ్లి కుమారుడు ఈ రోజున మాట తప్పుతున్నాడే, అటువంటి పెండ్లి కుమార్తె ఈ రోజున మాట తప్పుతున్నదే. పిల్లల్ని రోడ్డు మీదకి వదిలేసి సిగ్గు లేకుండా డివోర్స్ తీసుకుంటారా? రెండో పెళ్లి చేసుకుంటారా? కోహాబిటేషన్లో ఉంటారా మీరు? సహజీవనం కావాలా మీకు? మీరు అసలు క్రైస్తవులేనా? బైబిల్ ఏం చెప్తుందో రెండవ వివాహం గురించి మీతో చెప్తాను. హెచ్చరిక సువార్త చాలా అవసరం. సునిశ్చితముగా నవ్వుతున్నట్టు నటిస్తూ, చాలా సెన్సిటివ్గా మాట్లాడుతూ, సాత్వికముగా సువార్త ప్రకటిస్తే వినేవాడు ఎవరు లేడు ఇక్కడ ఈ రోజున. హెచ్చరిస్తుంటేనే వినట్లేదు మాట. అటువంటిది సాత్వికముగా. సోదర సోదరి మండలందరికీ కూడా క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు. కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు బహుగా నిండుగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇట్లా చెప్పడం నా వల్ల కాదండి, నేను నటించలేను అలాగా. బైబిల్ ఏం చెప్తుందో మీతో చెప్తాను రెండవ వివాహం గురించి. లేఖన ఆధారంగా నా సొంత ముచ్చట నేను చెప్పను. కృపామయ టీవీ ఛానల్ వారు అటువంటి పనికి మాలిన కాశీ మజిలీ కథలు, పెట్టె కథలు చెప్పరు ఇక్కడ. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనం. నీ మీద రాజుగా నియమించుకున్న వ్యక్తి తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు.
మోనో అంటే ఒకటి, మోనోగమి అంటే ఏక భార్యత్వం, అంటే ఒక్కటే భార్య కలిగి ఉండేటువంటి సిద్ధాంతము. పోలి అంటే మెనీ అంటే చాలా, పోలీగమి అంటే బహుభార్యత్వం. ఇద్దరే కాదు, ఇక్కడ పోలీగమి అంటే 2 లక్షల మంది పెళ్ళాలైనా సరే అది పోలీగమి కిందే వస్తుంది. మరి అబ్రహాము కిందకండి, హాగరుతో ఆయనకు సంబంధం ఉన్నది, సారమ్మ మొదటి భార్యతో ఉన్నది, అటు తర్వాత సారమ్మ చనిపోయిన తర్వాత కెతూరాను కూడా పెళ్లి చేసుకున్నాడంటే ఆయన ఒంటరిగా ఉండటము ఇష్టము లేక, మొదటి పాయింట్. రెండవది, ఆ సిరియా దేశములో ఉంటున్న వారిని కూడా దేవుడు రక్షణ మార్గంలోకి నడిపించడానికి అక్కడ ఒక గింజ విత్తబడటానికి దేవుడు అనుమతించాడు. అది మరొక కోణము. మరి యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. యాకోబు సహోదరుడైనటువంటి ఏసావుకి 3 భార్యలు ఉన్నారు. దావీదుకు 8 మంది భార్యలు ఉన్నారు. సొలొమోనుకైతే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. మరి వీళ్ళందరూ సరే, రూతు గారు ఉన్నారు, రూతమ్మ ఉన్నది. ఆమె మోయాబు దేశమునకు చెందినటువంటి మోయాబీయురాలు, మోయాబు దేశస్థురాలు. అయితే నయోమి కొడుకుని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి పిల్లలు లేకుండానే ఆయన చచ్చిపోయినాడు. మంచి వయసులో ఉన్నప్పుడే, మంచి యవన దశలో ఉన్నప్పుడే రూతును పెళ్లి చేసుకున్నటువంటి నయోమి కొడుకైనటువంటి ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మార్గమే నా మార్గము, నీ విశ్వాసమే నా విశ్వాసం అని రెండో కోడలు వెళ్ళిపోయినట్టుగా మొదటి కోడలైనటువంటి రూతు వెళ్ళిపోలేదు. నయోమి వెనకే వచ్చి ఇశ్రాయేలు దేశంకు వచ్చి ఆమె ఉంటున్నటువంటి గ్రామానికి వచ్చి అక్కడ నివసించడం ప్రారంభించింది. నీతోనే ఉంటాను, చావైనా రేవైనా నీతోనే ఉంటాను అని నయోమి దగ్గర ఉండిపోయింది. అటు తర్వాత నయోమి, అయ్యో నా కోడలా అని అనుకోలా, అయ్యో నా కూతురా, నా బిడ్డ, నీకు అన్యాయం జరుగుతుంటే నేను మళ్ళీ పిల్లోడిని కన్యవాడిని పెద్ద చేసి నీకు పెళ్లికి ఇవ్వలేను. కానీ మన బంధువు ఒకడు ఉన్నాడు బోయజు అని, అతనికి పెళ్లి కాలేదు. బహుశా అతను ఒప్పుకుంటే అతని కాళ్ళ దగ్గర ఉండు, అతనికి భోజనం సిద్ధపరచు. అతను ఒప్పుకుంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాలుగా నీకు అర్హత ఉన్నది, అన్ని రకాలుగా అతనికి కూడా అవకాశం ఉన్నది, నీకు అర్హత ఉన్నది, అతనికి అవకాశం ఉన్నది, ప్రయత్నం చేయి కూతురా అని చెప్పని కోడల్ని పంపించింది. మరి రూతుకు ఒక్కడే భర్త. అక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయమును న్యాయముగా చూపించడానికి సొంత అత్త కోడల్ని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పింది. ఈ రోజున మన కుటుంబాలలో ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితిలో ఉంటే, పెళ్ళైన 1 రోజులకి భర్త చనిపోతే సొంత అత్త మామ, అమ్మ ఇంకొక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాము అని అనగలిగేటువంటి దమ్ము సత్తా ఉందా? అంత మంచితనం ఉందంటారా? రూతు గ్రంథంలోకి ఒకసారి వెళ్దామండి. 4:13లో బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా దేవుడు ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాడు. ఆ రోజున రెబెకాకు అటువంటి ఆశీర్వాదము, అటు తర్వాత రూతుకి ఒక ఆశీర్వాదము, అటు తర్వాత మరి మీకాలు చూసుకుంటే అసలు ఆశీర్వాదం లేదు ఆమెకి. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు యొక్క భార్య అయినటువంటి మీకాలు గొడ్రాలుగా ఉండిపోయింది. గర్భము తెరవబడడం అంటే అదొక ఆశీర్వాదం, అందరికీ రాదు. ప్లీజ్, రాకపోయినా దేవుడే ప్లీజ్. మరి ఆయన్ని మళ్ళీ ఏదో ఒక మాటని ధిక్కార ధోరణిలో మళ్ళీ పాపం చేశారు. వద్దు, దేవుని ఉగ్రత పాత్రలోది తాగుట భయంకరము, అది విషము కంటే ప్రమాదకరమైనది. దేవుని ఆశీర్వాదము పొందింది కాబట్టి రూతు గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది. పౌలు గారు ఎఫ్సీ సంఘానికి రాస్తూ మాట అంటున్నాడు చూడండి, 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి. పురుషులారా ప్లూరల్, మీ భార్యలను ప్లూరల్ అంటే 100 మంది పురుషులు 100 మంది భార్యలు. అంటే వన్ షుడ్ లవ్ వన్స్ వైఫ్ అనగా తన భార్యను తాను ప్రేమించాలి. అంతేగాని పురుషుడా నీవు నీ భార్యలను ప్రేమించాలి అని లేదు ఇక్కడ. పురుషుడా నీవు నీ భార్యను, పురుషులారా మీరు మీ భార్యలను అన్నప్పుడు ఈ పురుషుడు సింగులర్గా, ఈ స్త్రీ ప్లూరల్గా తీసుకుంటే ఎంత ప్రమాదమో చూడండి. అంటే ఆ సింగులారిటీని, ఆ ప్లూరాలిటీని
మీరు మిస్ మ్యాచ్ చేసుకోకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో వారు ఇకను ఇద్దరు కాక అనగా పెండ్లి చేసుకున్నటువంటి ఈ దంపతులు ఇకపై ఇక్కడ నుండి ఈ పెండ్లైనటువంటి మరుక్షణము నుండి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కాక ఒక యూనిట్గా, ఒక శరీరముగా, ఏక శరీరముగా ఉన్నారు. కాబట్టి దేవుడు జతపరచినటువంటి వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని యేసుప్రభు వారు చెప్పారు. మరి ఈ రోజున ఎంతో మంది నల్ల కోట్లు వేసుకుని లాయర్ల రూపంలో ఉంటూ దురాత్మ సమూహాలతో చేతులు కలిపి వాళ్ళకు రావాల్సిన ఫీజు కొరకు పిల్లలను అనాథలను చేసి, అభాగ్యులను చేసి, రోడ్డు మీద వాళ్ళని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ఉంచి, భార్యను భర్తను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇది తప్పమ్మా, కరెక్ట్ కాదు, మీరు కలిసి ఉండాలి, మీకు పిల్లలు లేకపోతే అదొక రకం, పిల్లలు ఉన్నారు కదా, అది కూడా ఆడపిల్లలు కదా, మీరు పిల్లల్ని పంచుకుని వెళ్ళిపోతే సరిపోయిందా, అమ్మ కావాలి నాన్న కావాలి కదా, ఇది ఎలా సాధ్యం, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని చిత్తం కాదు అనో, ఇది సామాజికంగా మీకు గౌరవం ఉండదు అనో బెదిరించో, బ్రతిమలాడో చెప్పాల్సింది పోయి నీకు రావాల్సిన 10,000 ఫీజు కోసమో, ₹1,00,000 ఫీజు కోసమో ఇలా చేయడం తప్పు కదా. దేవుని ఉగ్రత పాత్రలోనిది ఒక్క స్పూన్ తాగడమే ప్రమాదం అనుకుంటే నువ్వు లీటర్లు తాగుతావా? కాబట్టి దేవుడు జతపరిచిన వాడిని విడతీయకూడదు, అది మహాపాపము. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. అంటే భర్త ప్రేమను చూపించాలి, భార్య భయభక్తులను చూపించాలి. భార్యకు భర్త అంటే భయం ఉండాలి, భర్తకు భార్య అంటే ప్రేమ ఉండాలి. 2 మాటలు మీరు బాగా గమనించాలి. భర్త ప్రేమించాలి, భార్య అణకువగా భయము కలిగి ఉండాలి, అంటే లోబడి ఉండాలి, ఆయనకు విధేయత చూపించాలి. భార్యకు భర్త శిరస్సు, కాబట్టి భర్తని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఈ భార్యకు ఈ భర్త, ఈవిడకు తన భర్తనే శిరస్సు. మరి ఈ సంఘమంతటికి శిరస్సు ఎవరు? క్రైస్తవ సంఘమంతటికి శిరస్సు యేసుక్రీస్తు. కాబట్టి మనము లోబడి ఉండడము, విధేయత చూపించటము, భయపడి ఉండడము, అణకువగా ఉండడము, భయము కలిగి భక్తి కలిగి ఉండడము, ఇవన్నీ కూడా దేవునికి నచ్చిన లక్షణాలు, మనుషులలో దేవునికి నచ్చే లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఏ స్త్రీలైతే ఉంటాయో ఆ స్త్రీ యొక్క పురుషుడు ధన్యుడు. నేనైతే కాదు, ఆ ధన్యత నాకైతే లేదు. ఎంతో మంది దైవజనులు ఈ రోజున వారు అనుకున్నంత చక్కగా ప్రసంగాలు చేయలేకపోవడానికి, వాక్య పరిచర్య చేయలేకపోవడానికి, పరిచర్య చేయలేకపోవడానికి, వారు అనుకున్నన్ని ప్రసంగాలు చేయలేకపోవడానికి కారణము వారి స్త్రీలే, వారి భార్యలే లేదా వారి పిల్లలే. పురుషులు ఇబ్బంది పెట్టే దానికంటే 99.9% ఈ స్త్రీలే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక ఆ చివరి పాయింట్ ఏంటంటే ఇబ్బంది పెట్టే వాళ్ళలో తోటి సహోదరులు. నేను ఒక సంఘానికి వెళ్ళి ఒక ప్రసంగం చేశాను అనుకోండి, నా ప్రసంగము అక్కడ ఉండేటువంటి సంఘ కాపరి ప్రసంగానికంటే అద్భుతంగా ఉందనుకుందాం. అప్పుడు ఆయనకి విపరీతమైన అసూయ కలుగుతుంది. అమ్మ, వీడెవడో వచ్చి అద్భుతంగా మాట్లాడేసి వీళ్ళందరూ హృదయాలు తిప్పేశాడు, కాబట్టి నేను లైట్ అయిపోతున్నాను, నేను తగ్గిపోతున్నాను, ఆయన పెరిగిపోతున్నాడు, కాబట్టి నేను వాడికంటే బాగా చెప్పగలనని ప్రూవ్ చేసుకోవడానికి వాడున్నప్పుడే, ఆ ప్రసంగికుడు ఎవరైతే ఉన్నాడో అతను ఉన్నప్పుడే అతనికంటే గొప్పగా మాట్లాడాలి అని బట్టి కొట్టినటువంటి ఇవన్నీ కూడా రిఫరెన్సెస్ చూపించకుండా, మాట్లాడకుండా పటపట చెప్పేస్తే అప్పుడు ఆయన మహిమ పరచబడతాడు అని, దేవునికి చెందవలసిన మహిమను ఈరోజు సంఘ కాపరి తీసుకుంటున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి బోధ, దేవునికి నచ్చకుండా ఉంటున్నటువంటి తప్పుడు బోధను తప్పకుండా ఖండించాలి. అయితే పేర్లు ప్రస్తావించకుండా ఫలానా బోధ ఇలా నడుస్తున్నది సంఘములో, సమాజంలో, యూట్యూబ్లో ఇలా ఉన్నది, ఇటువంటి బోధకు మీరు చెవి యొగ్గవద్దు అని మనం ప్రకటించడంలో తప్పులేదు, ఖండించడంలో తప్పులేదు. కానీ ఒక సంఘము పేరు, ఒక వ్యక్తి పేరు చెప్పడం వలన క్రైస్తవుల పరువే తీసుకుంటున్నట్టుగా ఉంటలేదా? అంటే నా కంట్లో నేనే పొడుచుకుంటానా? నా నాలికని నా పళ్ళతో నేనే కొరికేసుకుంటానా?
ఇది సబబు కాదు కదా. ఆలోచించండి. రెండవ వివాహానికి దేవుడు సముఖత చూపించట్లేదు. ఆయన విముఖుడు, ఆయనకి ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవద్దు అనట్లా, కానీ ఒక్కరినే చేసుకోవాలంటున్నాడు. అది కూడా స్త్రీ పురుషుని చేసుకోవాలి, పురుషుడు స్త్రీని చేసుకోవాలి. స్వలింగ సంపర్కము భయంకరమైన పాపము. నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే అది పాపము. నీ భర్తకు నువ్వు లోబడి ఉండకపోతే అది పాపము. దేవుని ఉగ్రత పాత్రలున్నది రుచికరమైనటువంటి ఒక జ్యూస్ కాదండి, అది రుచికరమైన పాయసం కాదండి. భయంకరమైన చెడ్డ చేదు, ఆత్మీయ అనారోగ్యానికి, ఆత్మీయ మరణానికి, నరకంలో కాలిపోవడానికి ఆ దేవుని పాత్రలో, ఉగ్రత పాత్రలో ఉన్నది మీకు అనవసరం అని దేవుడు అంటున్నాడు. కానీ అదే అవసరం అని లీటర్లు కొనుక్కొని తాగేస్తాం, దాచిపెట్టుకుంటారంటే ఎలాగా? కాబట్టి వివాహ విషయంలో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన రాకూడదు మీకు. సహజీవనం అనేటువంటి పాపము, ఈ ఆలోచన రాకూడదు మీకు. ఈ టాటూలు వేసుకోవడము, ఈ పియర్సింగ్స్, దూషణ మాటలు, బూతు మాటలు, తాగుబోతుతనము, తిరుగుబోతుతనము, తిండిపోతుతనము, నాకు ఇంకా కావాలనేటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక లోభము, ఇంకా దురాశ. ఏం చేసుకుంటావు డబ్బులు? పరలోకంలో డబ్బులు పనికిరావు కదమ్మా. నీ బంగారం పనికిరాదు, నీ బట్టలు పనికిరావు, నీ అందం పనికిరాదు, నీ తెలివి పనికిరాదు, నీ ఎడ్యుకేషన్ పనికిరాదు, నీ మార్కులు, నీ గ్రేడ్స్, నీ పర్సంటేజ్, నీ ర్యాంకులు పనికిరావు. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. ఈ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడు పరిశుద్ధునిగా బ్రతికిన నువ్వు పరిశుద్ధ దేవుని యొక్క పరలోకమునకు ఎక్కి వెళ్తావు. ఇదంతా పరిశుద్ధతలో ఉంటేనే. మరి ఎంతమంది క్రైస్తవుల జీవితములలో ఈ రోజున పరిశుద్ధత అనేటువంటి ఫ్లేవర్ ఉన్నది? ఇది మీ విఘ్నతకే వదిలేయబడుతున్నటువంటి విషయం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, వివరించబడినటువంటి వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వీలైనంత మందిని నీ పాద సన్నిధిని ఉంచాలని, వారందరూ కూడా నిజమైన మారు మనసు పొందే విషయమై మా పరిచర్య ఏదో ఒక విధంగా వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో సూటిగా, తేటగా, కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలో కూడా వారందరినీ హెచ్చరించే విషయమై, వాక్య ఆధారంగా హెచ్చరించే విషయమై మేము ప్రయత్నపడుతూ ఉండగా మా పరిచర్య అంతట్లో మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలిసే ఉన్నది ప్రభువా. సమయోచితమైన సహాయాన్ని అందచేయండి నాయన. ప్రపంచ దేశాలలో ఎంతో మంది సహోదరులు నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై పరచబడి ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా మంచి బోధించే నిమిత్తమై ప్రయత్నపడుతుండగా, ప్రయాణమైపోతుండగా ప్రభు వారందరి ప్రయాసమును భారమును జ్ఞాపకం చేస్తున్నాను. దీవించమని ఆశీర్వదించి ప్రతి విషయంలో వారందరూ కూడా మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.